నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వైసీపీ తుది జాబితాపై సీఎం జగన్ కసరత్తు రేపు లాస్ట్ లిస్ట్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ప్రజాపాలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష కాసేపట్లో ప్రత్యేక వెబ్సైట్ ను ప్రారంభించనున్న సీఎం విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఉద్రిక్తత మంత్రి బొత్సను అడ్డుకున్న అంగన్వాడీలు పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ 8 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీకి ఇన్ఛార్జ్ బాధ్యతలు నా మాటలను వక్రీకరించారు నీటి విషయంపైనే తాను మాట్లాడుతున్నానన్న ఎమ్మెల్యే పద్మావతి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తాను రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు రాజమహేంద్రవరంలో మాజీ ఎంపీలు హర్ష్ కుమార్ ఉండవల్లి అరుణ్ కుమార్ తో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కలిశారు మర్యాదపూర్వకంగా హర్ష్ కుమార్ ను కలిశానని తెలిపారు ప్రజల కోసం భవిష్యత్తును లెక్క చేయకుండా కాంగ్రెస్ ను విడిచిపెట్టామన్నారు ఉండవల్లి హర్ష్ కుమార్ కు మద్దతు ఇస్తానని తెలిపారు ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేసినా వారి తరఫున ప్రచారం చేస్తానని లగడపాటి తేల్చి చెప్పారు ఇక దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజ్ ఫోన్ లైన్ లో అందిస్తారు ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అయితే కనుక మరికొద్ది నెలల్లో జరిగే ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న సంఘటనలు అయితే కనుక ఆసక్తికరంగా అయితే మారిన పరిస్థితి ఉంది రాజకీయంగా అనేక నేతల కలయికలు పార్టీల చేరికలకు సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఆయన ఆసక్తిగా మారుతున్నాయనే చెప్పొచ్చు ఎందుకంటే మాజీ ఎంపీలు అయితే కనుక ముగ్గురు రాజమండ్రిలో అయితే కలుసుకున్న పరిస్థితి ఉంది మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అయితే రాజమండ్రికి అయితే పర్యటన చేయడం ఇద్దరు ఎంపీలైన ఉండవల్లి అరుణ్ కుమార్ అలాగే జీవి హర్ష్ కుమార్ ఇద్దరిని కూడా ఆయన కలవడం అయితే రాజకీయంగా అనేక చర్చలకు అయితే దారి తీస్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా చెప్పాలంటే కాకినాడ ఆ జిల్లాతో పాటు అటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ రాజకీయంగా అనేక సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి ముఖ్యంగా రాజగోపాల్ అయితే రాజమండ్రి వెళ్ళి అటు హర్ష్ కుమార్ ని ఇటు ఉండవల్లి అరుణ్ కుమార్ ఇద్దరిని కలవడం వాళ్ళిద్దరితోటి కూడా కొంతసేపు ముచ్చటించు దాని తర్వాత మీడియాతో కూడా మాట్లాడుతూ నేనైతే రాజకీయాల్లోకి అయితే రాను ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత పార్టీ రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకున్నాను దాని మీద కట్టుబడి ఉంటానని చెప్పడం దాంతోపాటు ఇటు హర్ష్ కుమార్ గాని ఉండవల్లి అరుణ్ కుమార్ గాని నాకు మిత్రులు ఎప్పుడు నేను రాజమండ్రి వచ్చినా వీళ్ళందరినీ కలిసే వెళుతూ ఉన్నాను ఆ నేపథ్యంలోనే వచ్చాను అలాంటి రాజకీయ విశేషత ఇక్కడ కూడుకోలేదని చెబుతూనే ఇటు హర్ష్ కుమార్ గాని ఉండవల్లి అరుణ్ కుమార్ గాని వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ తరఫున పోటీ చేసినా వారిద్దరికీ కూడా నేను మద్దతు ఇస్తానని అయితే చెప్పడం జరుగుతుంది అయితే ముఖ్యంగా చెప్పాలంటే కాంగ్రెస్ లో వైఎస్ షర్మిల ఎప్పుడైతే చేరుతుందో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పట్ల అక్కడ ఉన్న మాజీలు కానీ కొంతమంది నేతలు కానీ
కలిసి ఈ రాజకీయంగా చర్చించుకుంటున్న పరిస్థితులు. అంటే కాంగ్రెస్ లోకి పాత అంటే మాజీ నేతలందరూ కూడా వచ్చే అవకాశం ఉందా లేదా, లేకపోతే ఏం చేయాలనే దాని మీద ఈ ముగ్గురు కూడా చర్చించుకున్నట్టు తెలిసింది. అదేవిధంగా కాంగ్రెస్ కి సంబంధించిన ముఖ్య నేతలు కూడా ఈ ఈ కలయికి సంబంధించి అయితే చర్చ అయితే జరుపుకుంటున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నవీన్ రాజ్. సచివాలయంలో మంత్రులు అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రజాపాలన దరఖాస్తులు తదుపరి కార్యాచరణపై చర్చించారు. సచివాలయంలో మంత్రులు అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అయితే దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. వేణు, చెప్పండి, సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? పాలనపై ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు అలాగే పలు శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా గత నెల 28 నుండి ఈ నెల 6వ తేదీ వరకు నిర్వహించినటువంటి ప్రజాపాలనలో ఏవైతే దరఖాస్తులు వచ్చాయో వాటిని వచ్చినటువంటి దరఖాస్తులకు అనుగుణంగా ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే దానిపైనే ప్రధానంగా ఈ రోజు ఈ సమీక్షా సమావేశంలో చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి పథకాల్లో మొత్తంగా చూసుకుంటే అంటే 6 హామీలకు సంబంధించేసేసి 1,25,84,383 దరఖాస్తులు అందాయి. వీటిలో 5 గ్యారంటీలకు సంబంధించి 1,05,91,636 దరఖాస్తులు. ఇక మరోవైపు రేషన్ కార్డులు అలాగే తదితర సమస్యలపై దాదాపు 19,92,747 అప్లికేషన్లు రావడం జరిగింది. అయితే ముందుగా ఎవరికి ఏ సమస్య ఉందో అలాగే ఏ పథకానికి ఎవరు అర్హులు అనుకున్నారో వారందరినీ కూడా ముందుగా అప్లై చేసుకోండి అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగా దాదాపు ప్రజల నుండి తెలంగాణలోని అన్ని జిల్లాల్లో నుండి కూడా విశేష స్పందన కూడా ప్రజాపాలనకు లభించడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి అప్లికేషన్ల ఆధారంగా ఏ కేటగిరీకి ఎన్ని వచ్చాయి, వాటికి ఎప్పట్లోగా కార్యాచరణ ప్రకటించాలి అనే దానిపైనే ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే రానున్నటువంటి లోక్సభ ఎన్నికల కన్నా ముందుగానే కొన్ని పథకాలను ప్రారంభించాలని చెప్పి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మరి కాసేపట్లోనే ఆ నిర్ణయాన్ని మంత్రులు కూడా వెల్లడించనున్నారు. ముఖ్యంగా వచ్చినటువంటి అప్లికేషన్లన్నింటినీ కూడా కంప్యూటరైజ్డ్ చేసి అంటే డేటాబేస్ తయారు చేసుకోవాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసేది ప్రభుత్వం. ఈ నెల 17 వరకు పూర్తి డేటా అంతా కూడా సేకరించి మొత్తం కూడా కంప్యూటరైజ్డ్ చేసి రెడీగా పెట్టాలని చెప్పి కూడా ఇటు ప్రభుత్వం నుండి ఇటు గ్రామీణ ప్రాంతాలకు కానీ జిల్లా కలెక్టర్లకు కానీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక అధికారులు మొత్తం కూడా వచ్చినటువంటి అప్లికేషన్ అన్నింటినీ కూడా మొత్తం కూడా కంప్యూటరైజ్డ్ డేటాబేస్ తయారు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరి కాసేపట్లోనే మంత్రులు మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి ఆ వివరాలను వెల్లడించింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నవీన్.
10 ఏళ్లుగా నరేంద్ర మోదీ పాలనలో ఒక్క రూపాయి అవినీతి జరగలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఎక్కడ చూసినా నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలని చర్చ జరుగుతుందని తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా అన్ని వర్గాలు, ప్రాంతాల ప్రజలు బీజేపీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. మోదీకి ఎవరు పోటీ లేరని సర్వేలన్నీ స్పష్టం చేశామని కిషన్ రెడ్డి అన్నారు. లోక్సభ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికల కార్యాచరణపై చర్చిస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చింది 6 గ్యారెంటీలు కాదు, 420 హామీలు అని కేటీఆర్ అన్నారు. గట్టిగా పోరాడితేనే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలపై మాట దాటివేస్తుందని, అప్పులు, శ్వేతపత్రాలు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఎన్నికల్లో గెలిచింది కాంగ్రెస్, అడ్డగోలు హామీలు ఇచ్చింది అని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంపై న్యాయ విచారణను అడ్డుకోవాలని బీఆర్ఎస్ చూస్తుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ అడ్డుకుంటున్న విధానానికి బీజేపీ కూడా సపోర్ట్ చేస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిలో అధికారుల పాత్ర కూడా ఉందని, ఈఎస్సీ మురళీధర్ రావును తొలగిస్తేనే నిజాలు బయటకు వస్తుందన్నారు. ఆయన గత ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించే ప్రయత్నం చేస్తున్నారని, తక్షణమే బాధితుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో నంబర్ 1 420 కేసీఆర్ అని, మోసగాడు కేటీఆర్ అని సంచలన ఆరోపణలు చేశారు జీవన్ రెడ్డి. సంవత్సరానికి 10,000 కోట్లైనా 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. సంవత్సరానికి 10,000 కోట్లన్నా మనం 1,00,000 కోట్ల అవినీతి 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పంటే అసలు కాళేశ్వరం ప్రాజెక్టే అంచనానే 1,00,000 కోట్లు లేదు. 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ? అరే నాన్న, మేము అన్నది ఏంది? 1,00,000 కోట్ల అవినీతిలో కాళేశ్వరం ప్రాజెక్టు ఒక భాగం. 1,00,000 కోట్ల అవినీతిలో కాళేశ్వరం ప్రాజెక్టే అవినీతి ఒక భాగం. ఈ 1,00,000 కోట్ల అవినీతిలో కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది, యాదాద్రి ప్రాజెక్టు ఉంది, భగీరథ కూడా ఉంది. ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ దిస్ 1,00,000 crore కరప్షన్. సంవత్సరానికి ఈ 1,00,000 అంటే ఒకటికి అబ్బా 1,00,000 అనుకుంటారు. అబ్బా 1,00,000 కాదు, సంవత్సరానికి 10,000 కోట్లైనా 10 ఏళ్ళకి ఎంత అవుతుంది? 1,00,000 కోట్లు అవుతుంది. టీఆర్ఎస్ గత దశాబ్ద కాలంలో ఇంకా ఈ 1,00,000 కంటే మించే కరప్షన్ అవినీతి జరిగి ఉంటే తప్ప కమిషన్లతోని తక్కువ కాదు. ఇది కేవలం ఏదైతుందో నాకున్నటువంటి ఒక పరిజ్ఞానంతో కాళేశ్వరం ప్రాజెక్టు, యాదాద్రి, భగీరథ ఈ మూడిట్లనే 50,000 కోట్ల అవినీతి జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టే, యాదాద్రి పవర్ ప్రాజెక్టే, భగీరథ ఈ మూడింట్లోనే 50,000 కోట్ల కంటే మించి అవినీతి జరిగింది. మురళీధరరావు గారు ఏదైతుందో మొన్న నేను గమనించానన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ విజిట్ లోపల ఏదైతుందో మురళీధరరావు వాజ్ ఆస్క్డ్ టు ప్రెజెంట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన డిజైన్స్ అవన్నీ ఆయన ఇంతవరకు ఏం చెప్పే ప్రయత్నం చేస్తుండో, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ సమర్థించే విధంగా ఆయన వాదన ఉన్నది తప్ప వాస్తవాలను ప్రజెంట్ చేసే విధంగా లేదు. ప్రభుత్వాలు విజ్ఞప్తి చేసేది తక్షణమే ఆ మురళీధరరావు గారిని ఏదైతుందో ఆయన బాధ్యతలను తొలగించండి. ఈజ్ ఆన్ ఎక్స్టెన్షన్. మనకు అంతకంటే సమర్థవంతమైనటువంటి ఒక సాంకేతిక నిపుణులు మన శాఖలో అందుబాటులో ఉన్నారు. వి నీడ్ నాట్ డిపెండ్ ఆన్ సచ్ పీపుల్. అతను తొలగింపజేసే ఒక బాధ్యత, తక్షణమే తొలగింపజేసే అవసరం ఉందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తున్నాను. అని తొలగింపజేసి వాస్తవాలు వెలికి తీసేయడానికి మనం జ్యుడిషియల్ ఎంక్వైరీకి మీరు కావాల్సినటువంటి తగు చర్యలు చెప్పాలని చెప్పని కోరుతున్నా. పల్లా రాజేశ్వర్ రెడ్డి లైవ్ లో మాట్లాడుతున్నారు, చూద్దాం. విజయాన్ని పంపించి ప్రతిరోజు కూడా మీరు ఇక్కడ ఈ ల్యాండ్లో వాళ్ళ ఇష్యూ ఉంది, వీళ్ళ ఇష్యూ ఉంది, సెటిల్ చేస్తావా లేదని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు కూడా మా ఎంప్లాయీస్ని బెదిరిస్తూ, తూలనాడుతూ, అసభ్యకరంగా మాట్లాడుతూ చేస్తున్నాడు. మా సంస్థలు ఇవాళ బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీగా అనురాగ్ యూనివర్సిటీ ఉన్నది. అన్ని రకాల రిజర్వేషన్స్ ఉన్నాయి. ప్రభుత్వమే ఆనాడు 2000 ఉన్న 20 సీట్లకు కానీ వాటికి ఫీజు ఫైనల్ చేసింది. అడ్మిషన్ పాలసీ కూడా బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీ ప్రకారమే నడుస్తున్నాయి. ఇవాళ ఒకవైపున ఇటువంటి అధికార ప్రతినిధులను చెప్పుకునే కాంగ్రెస్ అధికార ప్రతినిధులు ఈ విధంగా అసత్యాలు ప్రచారం చేస్తుంటే, మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు వచ్చి మేము మొత్తం కూడా రోడ్లను తీసేస్తామని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. ఇంకొంతమంది
మాకు డబ్బులు ఇస్తారా ఇయ్యరా, లేకపోతే మీ కన్స్ట్రక్షన్స్ కానీ ఇవన్నీ చూస్తాం, కాంగ్రెస్ పార్టీ వచ్చిందని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు. ఇక నియోజకవర్గంలో అయితే ఓడిపోయిన అభ్యర్థి చుట్టే పోలీస్ యంత్రాంగం మొత్తం ఉంటుంది, రెవెన్యూ వ్యవస్థ మొత్తం ఉంటుంది. అతను ఓడిపోయిన అభ్యర్థి నిన్న మా కుమరవెల్లి మల్లన్న ఎవరైతే ఈవో ఉంటాడో అతన్ని నన్ను కూడా ఇవాళ పైకి పిలిచినందుకు మొత్తం కూడా ఆయన్ని తిట్టడం, బూతులు తిట్టడం జరిగింది. అంటే వ్యవస్థ ఎక్కడికి పోతున్నది? ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. పార్టీలు వస్తూ ఉంటాయి, పార్టీల ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఈ 29 రాష్ట్రాల్లో కేంద్రంలో కూడా ఇప్పటిదాకా అనేకం వచ్చినాయి. కానీ దురదృష్టవశాత్తు ఈ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నంత ఇవాళ అసత్య ప్రచారాలు కానీ, అడ్డగోలు వాదనలు కానీ, అందరినీ బెదిరించడం కానీ ఇంతవరకు ఎవరు చేయలే. ఇవాళ ఖచ్చితంగా వాటి మీద చట్టపరంగా మేము ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. అంతేకాకుండా నా భార్య మీద ఏ విధంగానైతే ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి మాట్లాడుతుండో అది కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా మాట్లాడింది కాబట్టి కాంగ్రెస్ ఎంక్వైరీ చేసుకొని ఒకవేళ ఏదైతే నిజాలు తెలుస్తుందో దాని మీద వారిని చర్య మీద తీసుకుంటారా, లేకపోతే క్షమాపణ కాంగ్రెస్ పార్టీ తరఫున క్షమాపణ చెప్తారా చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ చాలామంది ఎమ్మెల్సీగా నువ్వు పోటీ చేస్తే చేయొచ్చు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నువ్వు ఎవరికైనా ఇస్తే ఇవ్వచ్చు. కానీ కాంగ్రెస్ ఇంతకుముందు నేను పోటీ చేసిన వాళ్ళను నేను తూలనాడతా, నేను ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే కుదరదు. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి బెదిరింపులు కానీ ఎవరు కూడా సహించరు. ఇది తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీగా ఉంది. ఉద్యమంలో 2001 నుండి 14 వరకు ఎవరు కూడా ఎమ్మెల్యేలు అవుతామో, ఎమ్మెల్సీలు అవుతామో, ఎంపీలు అవుతామో అని చెప్పి ఉద్యమం చేయలే. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వంలో ఖచ్చితంగా ప్రజలు కావాలనుకున్నారు కాబట్టి 10 సంవత్సరాలు అదే ఉద్యమ నాయకులు, అదేవిధంగా అనేక మంది కలిసి వచ్చిన వాళ్ళతో ఇలా ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు. ఇలా ప్రభుత్వం మారినంత మాత్రాన మా యూనివర్సిటీకి వచ్చే ఇంటెలిజెన్స్ అధికారులు వచ్చి రోజు బెదిరిస్తూ ఉన్నారు. ఇంటెలిజెన్స్ వర్గం మొత్తం కూడా ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి గారి అధికారంలో సేవలో తరించవచ్చు, కానీ ఇతరులందరినీ కూడా అంటే పోలీస్ వ్యవస్థను మొత్తం కూడా ఓడిపోయిన అభ్యర్థులకు, కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఉండడం, లేక ఇతర యొక్క సంస్థల్ని, ఇవాళ అనేక సంస్థలు ఉంటాయి, ప్రభుత్వ పరంగా ఉన్న సంస్థల్ని అదేవిధంగా జిల్లాల్ని అన్నిటిని కూడా మొత్తం వద్దనుకోవడం ఒకవైపు, రెండో వైపు ప్రైవేట్గా ఉన్న సంస్థలను కూడా ఇతర పార్టీల వాళ్ళకి సంబంధించినట్టే వాటన్నిటిని కూడా కూలగొట్టాలని చెప్పేసి లేకపోతే మూతవేయాలని చెప్పేసి అనుకోవడం మరొకటి దురదృష్టకరం. మేము 25 సంవత్సరాల క్రితం విద్యా సంస్థలు స్థాపించినాం. దరిదాపుగా 35 సంవత్సరాల క్రితం మా వైఫ్ ఉద్యోగం సంపాదించింది. ఇవాళ వాళ్ళ మీద కూడా నువ్వు దుష్ప్రచారం చేస్తున్నావు అంటే నువ్వు చేస్తున్నవన్నీ కూడా అడ్డగోలు వాదనలు, అసత్యాలని చెప్పి తేలుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అటువంటి చీడ పురుగుల్ని సమాజం నుండి తరిమి కొట్టే ముందే మీరు అతన్ని వేరు చేసుకుంటారా, లేకపోతే తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్తారా, మీరు నిర్ణయించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఇవాళ ఉన్న పోలీస్ యంత్రాంగం కానీ, ఇంటెలిజెన్స్ కానీ ఇవాళ అందరినీ ఈ విధంగా బెదిరిస్తున్న వాళ్ళ మీద దృష్టి పెట్టండి. అంతే తప్ప మమ్మల్ని బెదిరించడానికి అని చెప్పేసి మీ వ్యవస్థను మొత్తం ఉపయోగించుకోవద్దని చెప్పేసి కూడా మీ ద్వారా ఇంటెలిజెన్స్ కానీ, పోలీస్ కానీ, రెవెన్యూ వ్యవస్థను కూడా కోరుతూ ఉన్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు తీన్మార్ మల్లన్న అనేటైన పల్లా రాజేశ్వర రెడ్డి గారి సతీమణికి సంబంధించి దురుద్దేశపూర్వకంగా ఏదైతే అపవాదు వేసినారో దానికి సంబంధించి అన్ని విషయాలు చాలా చక్కగా పల్లా రాజేశ్వర రెడ్డి గారు చెప్పినారు. ఆయన నిన్న పల్లా రాజేశ్వర రెడ్డి గారి మా ఎమ్మెల్యే గారి సతీమణి మీదనే కాకుండా మొన్న కూడా మా మాజీ పార్లమెంట్ సభ్యులు కరీంనగర్ వారికి బోయినపల్లి వినోద్ కుమార్ గారికి సంబంధించి వారికి ఏదో అన్న ఉన్నారని, అన్న బిడ్డకి ఏదో ప్రభుత్వం అక్రమంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇప్పించిందని మొన్న వారి మీద కూడా బట్టగల్చి మీద వారేసే ప్రయత్నం చేసినారు. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇంకా బుద్ధి మారతలేదు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు పని చేయాలనేటటువంటి ఆలోచనను మర్చిపోయి ఇంకా వీళ్ళు అధికారంలో లేరు, అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళ మీద నిందలేయాలి, వాళ్ళ మీద ఆరోపణలు చేయాలి, వాళ్ళ మీద దుష్ప్రచారం చేయాలనే ఆ లైన్లోనే ఇంకా ఉన్నట్టు అదే ధోరణి కనబడతా ఉంది. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ప్రజలు మీకు అధికారం ఇచ్చినారు, మీకు అవకాశం ఇచ్చినారు, ప్రజాపాలన అన్నారు, దాన్ని మాటల్లో కాకుండా
చేతల్లో ఆచరణలో ఆ పరిపాలనను చూపెట్టే పని చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీకి, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మంత్రులకు నేను హితవు పలుకుతా ఉన్నా. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమని అన్నారు కేంద్ర మాజీ మంత్రి జేడి శీలం. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల నుంచి మరికొంతమంది నాయకులు కాంగ్రెస్ లో టచ్లో ఉన్నారని అన్నారు. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిల తీసుకుపోతున్నారని, ఆమె రాకతో కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తుందంటున్న జేడి శీలంతో మా కాకినాడ ప్రతినిధి నవీన్ రాజ్ ఫేస్ టు ఫేస్. తెచ్చేందుకైతే కాంగ్రెస్ పార్టీ పెద్దలైతే కనుక అనేక ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో ఆంధ్రప్రదేశ్ మీద కూడా కాంగ్రెస్కి సంబంధించిన అనేక మంది నాయకులు కానీ కేంద్ర మంత్రులు కానీ దృష్టి అయితే ఆంధ్రప్రదేశ్ మీద అయితే పెట్టిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కాకినాడ జిల్లాకైతే కేంద్ర మాజీ మంత్రి జేడి శీలం అయితే కాకినాడకు వచ్చారు. ఇక రాజకీయ పార్టీలకు సంబంధించి అలాగే ప్రజా సంఘాల నేతలతో అయితే కనుక ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. అసలు దీనికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది, కాంగ్రెస్కి ఏ విధంగా పూర్వవైభవం తీసుకొస్తారో శీలంతో మాట్లాడి మనం ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు కాకినాడకి ఎందుకు వచ్చారు, అసలు ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటి? మీటింగ్ ఉద్దేశం ఏంటంటేనండి, 9.5 సంవత్సరాలు బీజేపీ పాలన జరిగింది. ఒక 5 ఏళ్ళు టీడీపీ, 4.5 సంవత్సరాలు వైసీపీ. ఏం సాధించారు? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ చట్టంలో పోలవరం సెంటర్ నిర్మించాలన్నాం. ఎందుకు? వీళ్ళు ముగ్గురే కదా 9.5 సంవత్సరాల నుంచి మమ్మల్ని బయట పెట్టారు ప్రజలు. మా మీద అన్ని పార్టీలు కలిసి విధించినా సరే మమ్మల్ని దోషులుగా 10 ఏళ్ళు బయట పెట్టారు. ఫైన్, మేము శిరసావహించాం. తర్వాత విభజన చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఒక మంచి చట్టంలో లోపాలు ఉన్నారని అనేక మాటలు చెప్తారు. ఆ లోపాలు సవరించవచ్చు కదా, అది కూడా చేయరు. సరే, చట్టంలో ఉన్న అంశాలని పోలవరం ఎందుకు నిర్మాణం చేయలేదు, రాజధాని ఎందుకు నిర్మాణం చేయలేదు, మరి రాయలసీమకు ఉత్తర కోస్తాకు ప్రత్యేక ప్యాకేజ్ ఎందుకు ఇవ్వలేదు, విశాఖపట్నం స్టీల్ హాస్టల్లో మొత్తం మా చదువులంతా పూర్తి చేసాం యూనివర్సిటీలో. ఈరోజు యూనివర్సిటీలో ఉండేటువంటి 10 మందికే స్కాలర్షిప్ వస్తుంది, కానీ బయట చదివే 90 మందికి స్కాలర్షిప్ లేదు. స్కాలర్షిప్ లేకుండా దళితులు ఎట్లా మరి చదువు సాగిస్తారండి? అదే మొత్తం 26 స్కీములు మీరు చెప్పిన భూములు గ్రాంటు అవన్నీ చేరిస్తే మొత్తం మీద దళితులకు 0. అన్యాయమే కానీ న్యాయం లేదు. రెండవది, దళిత క్రైస్తవులకు దళిత హోదా తీసుకురావడం కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుంది. యూపీఏ ప్రభుత్వంలో డ్రాఫ్ట్ క్యాబినెట్ నోట్ తయారు చేసాం. కొన్ని అబ్జెక్షన్స్ క్లియర్ చేసుకునే టైంలో లేట్ అయింది కాబట్టి ఆ డ్రాఫ్ట్ క్యాబినెట్ నోట్ మళ్ళీ రివైవ్ చేస్తాం. సుప్రీంకోర్టులో కూడా మేము రంగనాథ్ కమిషన్ మిశ్రా రికమెండేషన్స్ యాక్సెప్ట్ చేసాం, మేము ఒప్పుకున్నాం. దాన్ని అమలు చేస్తే ఆయన ఏమిటి, దళితులు అనేవాడికి నువ్వు మత స్వేచ్ఛ ఉండాలి అని చెప్పాడు. అది కరెక్టే కదా, రాజ్యాంగపరంగా ప్రాథమిక హక్కు. దళితులు అనేవాడు ఏ మతమైనా తీసుకోవచ్చు. బౌద్ధ మతం తీసుకుంటే రిజర్వేషన్ ఉంటుంది, లేకపోతే ఇంకొక సిక్ మతం తీసుకుంటే రిజర్వేషన్ ఉంటుంది, క్రైస్తవ మతం తీసుకుంటే ఎందుకు ఉండకూడదు అనేటువంటిది ప్రాథమిక హక్కు. సుప్రీంకోర్టులో జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీయే వకీలను పెట్టి ఆర్గ్యూ చేస్తూ ఉంది. ఈ ప్రజాస్వామ్యాన్ని నడిపిస్తారు. చాలా బాధగా ఉంది. ఆ బాధతోనే అందరం కాంగ్రెస్లో చేరాలనుకుంటున్నారు. ఇది కేంద్ర మాజీ మంత్రి జేడి శీలం అయితే చెప్తున్నారు. కాంగ్రెస్కి పూర్వవైభవం తీసుకొస్తాం. ఏదైతే అటు బీజేపీ కానీ, ఇటు కాంగ్రెస్ వైసీపీ ప్రభుత్వం కానీ, అటు టీడీపీ ప్రభుత్వం కానీ, ఇటు దళితులకు కానీ, అటు కాంగ్రెస్ రాష్ట్రానికి కానీ అన్యాయం చేస్తున్నారు. కాబట్టి రాష్ట్రాన్ని రక్షించేందుకు మా పార్టీ ఆధ్వర్యంలో అలాగే షర్మిల కాంగ్రెస్ పార్టీకి రాకతో అనేక మంది ఎమ్మెల్యేలు, అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా టచ్లో ఉన్నారు. ఒక నెల రోజుల్లో చాలామంది ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో గ్యారంటీగా అసెంబ్లీలో కాంగ్రెస్ అడుగు పెడుతుంది, అనేక సీట్లు అయితే సాధిస్తుందని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో నవీన్, స్వతంత్ర న్యూస్, కాకినాడ నుంచి. వైసీపీని వీడుతున్న నేతల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇప్పటికే పలువురు నేతలు పార్టీని వీడారు. తాజాగా వైసీపీ ప్రాథమిక ప్రభుత్వానికి సీనియర్ నేత ఎమ్మెల్సీ శ్రీ రామచంద్రయ్య రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రి జగన్ కు పంపారు. వైసీపీ అప్రజాస్వామిక విధానాలు నచ్చకే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు లేఖలో ఆయన పేర్కొన్నారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు. కాగా ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో రామచంద్రయ్య చేరారు.
సింగనమల నియోజకవర్గానికి నీళ్లు తెచ్చుకోవాలంటే యుద్ధం చేయాల్సి వస్తుందంటూ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి విచారణ ఇచ్చారు. నీటి విషయంలోనే తన మాటలను వక్రీకరించారని తెలిపారు. తాను మాట్లాడింది నీటి గురించి మాత్రమేనని, జిల్లా స్థాయిలో తెగాల్సిన నీటి సమస్యను సీఎంఓ స్థాయికి తీసుకెళ్లారని అధికారులను ఉద్దేశించి అన్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధిగా తాను నియోజకవర్గ ప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తానని చెప్పారు. తాను జగన్ అడుగుజాడల్లోనే నడుస్తానని స్పష్టం చేశారు. నీటి కోసం కానీ ఎల్లో మీడియా దీన్ని పెద్ద రాజకీయం చేసింది. అతి ముఖ్యంగా చెప్తున్నాను, నేను పదే చెప్పింది ఏంటంటే నీటి పంచాయతీకి సీఎం ఆఫీస్కి లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది అని. అధికారులు ఐఏబీ మీటింగ్స్లో తేలాల్సిన నీటి పంచాయతీ అంత దూరం వెళ్తే కానీ తేలట్లేదు. ఇలా నీళ్లు అధికారికంగా రావాల్సింది రాకుండా నా ముందు పాలించిన ఎమ్మెల్యేలు వదిలేశారని, అంటే మా నియోజకవర్గంలో పాలించిన ఎమ్మెల్యేలు వదిలేశారని అధికారులు వాళ్ళ మాటలతో వాళ్లే చెప్పారు. అంటే వాళ్ళు అడగలేదు కాబట్టి నేను అడగకూడదన్న ఉద్దేశంతో మాట్లాడారు. స్వప్రయోజనాలు చూసుకోవడానికి నేను ఎమ్మెల్యేగా రాలేదు. అయినా ఈరోజు మా నియోజకవర్గ నీటి గురించి నేను ఫైట్ చేస్తున్నాను. ఉన్నంత వరకు 5 ఏళ్ళు నీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను మాట్లాడాను. నేను ఫేస్బుక్ లైవ్ వచ్చింది నీటి కోసం, కానీ ఎల్లో మీడియా దీన్ని పెద్ద రాజకీయం చేసింది. అతి ముఖ్యంగా చెప్తున్నాను, నేను పదే చెప్పింది ఏంటంటే నీటి పంచాయతీకి సీఎం ఆఫీస్కి లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది అని. అధికారులు ఐఏబీ మీటింగ్స్లో తేలాల్సిన నీటి పంచాయతీ అంత దూరం వెళ్తే కానీ తేలట్లేదు. ఇలా నీళ్లు అధికారికంగా రావాల్సింది రాకుండా నా ముందు పాలించిన ఎమ్మెల్యేలు వదిలేశారని, అంటే మా నియోజకవర్గంలో పాలించిన ఎమ్మెల్యేలు వదిలేశారని అధికారులు వాళ్ళ మాటలతో వాళ్లే చెప్పారు. అంటే వాళ్ళు అడగలేదు కాబట్టి నేను అడగకూడదన్న ఉద్దేశంతో మాట్లాడారు. స్వప్రయోజనాలు చూసుకోవడానికి నేను ఎమ్మెల్యేగా రాలేదు. అయినా ఈరోజు మా నియోజకవర్గ నీటి గురించి విశాఖలో మున్సిపల్ కార్మికులు వినూత్న నిరసన చేపట్టారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అరగుండుతో నిరసన ప్రదర్శన చేశారు. కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగిరాకపోతే అత్యవసర సేవల్ని బంద్ చేస్తామని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. విశాఖలో జీవీఎంసీ కార్మికులు వాళ్ళ సమస్యలు తీర్చాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 4.5 సంవత్సరాల పరిపాలనలో కూడా ఎటువంటి పరంగా జీవీఎంసీ కార్మికుల సమస్యలు తీర్చలేదంటూ కూడా ఈ రోజైతే విశాఖలో అయితే అరగుండుతో పాటు వినూత్నమైన నిరసన తెలియజేశారు. అరగుండు కొట్టుకొని కూడా రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు రావాలంటూ కూడా అరగుండుతో వినూత్నమైన నిరసన తెలియజేశారు. ప్రస్తుతం మనతో పాటు వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, అరగుండుతో వినూత్నమైన నిరసన తెలియజేశారు, దీన్ని ఎట్లా చూడమంటారు? రాష్ట్ర ప్రభుత్వం పైన మీపై చేస్తున్న మొండి వైఖరి అనుకోవచ్చు. ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు మాటలు ఇచ్చి గొప్పలు చెప్పాడు, ఊరంతా వదలగొట్టాడు, కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులేట్ చేస్తామని, అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పాడు. నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోమని చెప్పి మేము ఆందోళన పాటు పెట్టాం. పైగా ఇవాళ చట్ట ప్రకారం మాకు రావాల్సిన హక్కు అయినటువంటి ఇంక్రిమెంట్లు కానీ, డిఏ కానీ, లేదంటే సెలవు జీతాలు కానీ ప్రతి సంవత్సరం రావాల్సినటువంటివి అవేవి కూడా అమలు చేయకుండా 4.5 సంవత్సరాలు కాలయాపన చేశారు. గత్యంతరమైన పరిస్థితుల్లో ఆయన కాలువ ఏళ్ళ పడి కార్యాలయాల చుట్టూ తిరిగి కాళ్ళు ఎరిగిపోయి గత్యంతరమైన పరిస్థితుల్లో ఇవాళ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జేఏసీగా ఏర్పాటు చేసి మేము సమ్మెకి పిలిపివ్వడం జరిగింది. సమ్మె కొనసాగుతూ ఉంది. వారు పక్క ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేకపోవడంతో కాలయాపన చేస్తూ ఉన్నారు. పాడిందే పాట పసుపలు దాసనట్టు చర్చలు డే 1లో ఏదైతే ప్రతిపాదన పెట్టారో మళ్ళీ ఇప్పటికీ అదే ప్రతిపాదన పెడుతున్నారు. ఒక్కొచ్చి కూడా ముందుకు రావడం లేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి సిగ్గు రావాలని, వెంటనే మా సమస్య పరిష్కారం చేయాలని మేము ఇవాళ ఈ అరగుండుతోని శిరోమణనం చేసుకుని నిరసన తెలియజేసాం. జీవీఎంసీ ఎంప్లాయీస్ ఏఐటీ సాధనలో ఈ కార్యక్రమం కొనసాగిస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు మాట తప్పను మడం తిప్పనని చెప్పారు. మీరు మాట తప్పను మా మాట మీద నిలబడితే మీరు ఇచ్చిన హామీని అమలు చేయండి అని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే మీ డిమాండ్స్ అంటే జీవీఎంసీ యూనియన్లు ఏదైతే ఉన్నాయో ఈ యూనియన్లు చాలా వరకు గతంలో కూడా అడగడం జరిగాయి రాష్ట్ర ప్రభుత్వానికి. ఇప్పటివరకు ఎన్ని అమలు అయ్యాయంట? ఒక్కడ కూడా అమలు నోచుకోలేదు. ఈరోజు మేము పోరాటంలో దిగాం కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెలో దిగిన తర్వాత ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జేఏసీ సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత చర్చలు పిలిచి ఒక రోజు ముందు చర్చలు పిలిచి ఇవాళ హెల్త్ అలవెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకటి మేము 20 డిమాండ్లు పెడితే ఒకదానికి ఇచ్చి దాంతో సరిపెట్టుకున్నాను. హెల్త్ అలవెన్స్ అంతా లింక్ పెట్టడం వల్ల
కార్మికుల జీతాలు పెరగవు. కాబట్టి హెల్త్ అనేసి పక్కన పెట్టి జీతాలు కనీస వేతనాలు పెంచాలని, అలాగే కాంట్రాక్ట్ రెగ్యులేషన్ కోసం ఇవ్వాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులు దోపిడీకి గురవుతున్నారని అసెంబ్లీలో బల్లగుద్దినటువంటి జగన్మోహన్ రెడ్డి థర్డ్ పార్టీ ఉండదు తీసేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ దొంగచోట్లో తీసుకొచ్చి ఇవాళ ఆఫ్కోర్స్ అని పెట్టావు, క్లాప్ అని పెట్టావు. వీళ్ళందరూ మీ బినామీలా అని అడుగుతున్నాం మేము. కాబట్టి మాట తప్పడం మనం తిప్పడం నీ ఒంటి నైజమని ఇవాళ తేలిపోయింది జగన్మోహన్ రెడ్డి. మా సమస్యలు పరిష్కారం చేయకపోతే సమ్మెను కొనసాగిస్తాం. తర్వాత జరిగే పరిణామాలకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే విశాఖలోని జీవీఎంసీ కార్మికులైతే మొత్తానికి అరగుండుతో పాటు అరగుండు కొట్టుకొని కూడా రాష్ట్ర ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డికి సిగ్గు రావాలంటూ కూడా వినూత్నమైన నిరసన తెలియజేశారు. ఏఐటీసీయూ ఆధ్వర్యంలో కూడా విశాఖలో అయితే మరింత ముందు రోజుల్లో మరింత ఈ ఉద్యమం అనేది ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుందంటూ కూడా నాయకులు చెప్తున్నారు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే విశాఖ జీవీఎంసీ కార్మికుల కోసం కనీసం ఆలోచించాలంటూ కూడా ప్రధానమైన డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ సౌతో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర.